పత్రికా విలేకరులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలు పెట్టడానికి కాకినాడ నుంచి డిగ్రీ కళాశాలలు హైదరాబాదులో కుకట్పల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఎల్బీ నగర్, అప్సిగూడ ప్రాంతంలో ఈ విద్యా సంస్థ పెట్టి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలను తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల మేము విద్యార్థి నాయకులుగా ఆ యొక్క కళాశాలల ముందు భారీ ఎత్తున రాస్తారోకలు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యలో 2026-2027 సంవత్సరంలో ఎందుకు రద్దు చేయాలంటారు? పర్మిషన్ లేకుండా విద్యా సంస్థలు నడిపించి ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులకు కౌన్సిలింగ్ల పేరుతో చెప్పి వాళ్ళు మేమేదో కాకినాడ విద్యా సంస్థలలో మాది గ్రేడ్ 1, గ్రేడ్ 2 చాలా రిజల్ట్ ఉందని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. అలాగాక కొనసాగితే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలను తెలంగాణ రాష్ట్రం నుంచి మేము బహిష్కరించే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాము. మరియు ఈ 2026-27 సంవత్సరంలో పర్మిషన్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ స్కూల్స్ అనేటి విద్యా సంస్థలు పెడుతున్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది కొత్తది చట్టం తీసుకొచ్చిండు. అక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, తర్వాత మైనార్టీ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో చదువుకోవడానికి ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి ఈ మాయమాటలు చెప్పినటువంటి విద్యా సంస్థలకు మీరు వెళ్లకుండా మీ పిల్లల భవిష్యత్తుకు దారి వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ యొక్క విద్యా సంస్థలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. అలాగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్టర్ గారి దగ్గర కూడా ఈ యొక్క కాకినాడ విద్యా సంస్థల గురించి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మేము ఓయూ అధ్యాపకులు కూడా తెలియజేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.